మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో జిల్లా జిల్లా ఊరు ఊరు తిరుగుతూ సంపద సృష్టిస్తాను, పేదవాళ్ళని లక్షాధికారులను చేస్తాను, ఏ రేట్లు పెంచాం, పూర్తిగా మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తాం, రేట్లు కూడా పెంచే పరిస్థితి ఉండదు. అలా ఎలక్షన్ ముందు బాధుడే బాధుడు అని ఊరూరా తిరిగి చెప్పడం జరిగింది. ఎలక్షన్లో ఇంకా ఎక్కువ చెప్పడం జరిగింది. సూపర్ సిక్స్ అమలు చేస్తాం, ప్రతి ఒక్కరిని కూడా చదువుకునే వాళ్ళని చేస్తామని చెప్పి ఎన్నో కబుర్లు చెప్పాడు. ఆయన వయసు, ఆయన 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఒక్కటి కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు ఎలక్షన్లో మాట్లాడారు. ఏ రకంగా అంటే ఇక నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఆ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, అప్పులు కూడా ఇష్టానుసారంగా చేసేసారు. శ్రీలంకను తలపిస్తుంది, శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలు సూపర్ సిక్స్ అయితే 74,000 కోట్ల పైబడి కావాలి. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. మరి ఆ రోజున 74,000 కోట్లకు పైబడి కావాల్సిన మీ సూపర్ సిక్స్ హామీల్ని మరి ఏ లంకన చేద్దాం అనుకుని మీరు చెప్పారా మాటలు? మీరు అప్పులు కూడా 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అప్పులు చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో చూడు మీ పేపర్లో వచ్చిన దాని ప్రకారంగానే నీవు 3,90,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు కూడా ఇచ్చినట్లతో కలిపి 7 లక్షల కోట్లు ఇచ్చారు. అంటే 6,54,000 కోట్లు, 6,54,000 కోట్లు అప్పులు చేస్తే దాన్ని మీరు 12 కోట్లు, 14 కోట్లు, అందరూ కూడా ఒక బాధ్యత కల రాజకీయ నాయకులుగా ఉంటూ మేము చాలా సీనియర్స్ అంటూ ఏమైనా అబద్ధాలు మాట్లాడారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ వచ్చేటప్పటికి మీరు ఏదైతే చందాలు కూడా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ ప్రజలకి అందించకుండా అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి, దానికి దీనికి అయిపోయిందని చెప్పి మరి మాయ చేసి మళ్ళీ ఇవాళ మీరు జిఎస్టీ ఇప్పటికే పేద ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. వ్యాపారస్తుల కాడి నుంచి సామాన్య పబ్లిక్ వరకు కూడా ఈ జిఎస్టీకి ఉన్నదానికే అల్లాడిపోతా ఉంటే నువ్వు సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి 1% మరి జిఎస్టీని మేము పెంచుకుంటాం రాష్ట్రంలో నువ్వు అడుగుతున్నావంటే అంటే నువ్వు భిక్షాధికారులు చేస్తానుక, లక్షాధికారులు చేస్తానుక అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. మీరేం చెప్పారు? మేము సంపద సృష్టిస్తా, పేదవాళ్ళని లక్షాధికారులు చేస్తా. ఇప్పటికే చాలామంది పిల్లల్ని 2-3 చదివించుకునే వాళ్ళు మరి ఒక్కళ్ళు చదివించుకునే స్థితికి వచ్చేసారు. మరి ఇవాళ రైతు ఎన్ని బాధలు పడుతున్నాడో అన్ని బాధలు పడుతున్నాడు. రైతుకి మీరు భరోసా ఇస్తానన్నారు 20,000, అది కూడా గాలి కుదిరేశారు. ఇవాళ జిఎస్టీ విషయంలో మీరు ఇష్టానుసారంగా మరి పెంచుకుంటానని చెప్పి చాలా దుర్మార్గం చేస్తున్నారు. ఇది భావ్యమా? సరే, మీరు బాధుడని తిరిగారు. ఇవాళ సూపర్ సిక్స్ ఎలా ఉన్నా కానీ సూపర్ బాధుడు మాత్రం బాధుతున్నారు ప్రజలను. సూపర్ బాధుడు ఎందుకంటే ఆ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీయే అధికారంలో ఉండి నడిపిస్తే ఇవాళ మీరు కేంద్రం, బీజేపీ, మరి జనసేన, మీరు కూటమి కలిసి ఇవాళ ప్రజల్ని సూపర్ బాధుడు బాగుతున్నారు. ఇవాళ ఆకాశాన్ని నిత్యవసర సరుకులు మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నప్పుడు రేట్లు
ఎలా ఉన్నాయో, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మరి చూడాలి. ప్రజలు ఎంత దారుణమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు కందిపప్పు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు బాధలు అన్నప్పుడు 120 ఉంటే ఇవాళ 180 రూపాయలు కందిపప్పుని మీరు అమ్ముతున్నారంటే ఇవాళ మీ కూటమి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నారు? ప్రజల్ని మరి అప్పుల బాధలో ముంచేయటానిక, తిననివ్వకుండా చేస్తానిక? మీరు ఎలాగా పథకాలు గాలికి ఎక్కించారు? ఏమి ఇట్టుకుని తింటారు వాళ్ళు? 120 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంటే ఇప్పుడు 180 రూపాయలు. మరి ఇది సూపర్ బాధ అనరా చంద్రబాబు నాయుడు గారు? శనగపప్పు 65 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, దాన్నే మీరు బాధలు అన్నారు. మరి ఇవాళ 120 రూపాయలు అమ్ముతున్నారు శనగపప్పుని. దీన్ని ఏమంటారని నేను అడుగుతున్నాను. సూపర్ బాధుని కాదా? చింతపండు 80 రూపాయలు ఉంటే ఇవాళ 120 రూపాయలు. ఏ రకంగా బాధుతున్నారు సూపర్ బాధులు? మీరు సూపర్ 6 అన్నది గాలి వదిలేశారు. సరే, ఇది కూడా ఈ బాధులు. ఎండుమిర్చి 120 ఉన్నది 180, 190 రూపాయలు అమ్ముతున్నారు. ఏ రకంగా సామాన్యుడు బతుకుతాడని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు కూటమి సెంట్రల్లో మీరే, ఇక్కడ మీరే, జనసేన మీరే, మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ ప్రజల గురించి ఏమైనా ఆలోచన ఉందా అని అడుగుతున్నాను. ఇది పోగా ఇష్టానుసారంగా మీరు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి మర్డర్లు చేసి, రేపులు చేసి రద్దాంతం చేస్తున్నారే. ఇవాళ చూడండి, కాఫీ పొడి 180 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, 280 రూపాయలు ఈరోజు. ఏ రకంగా నేను అడుగుతున్నాను. నేను ఉల్లిపాయలు 20-25 రూపాయలు ఉండే ఉల్లిపాయల్ని ఇవాళ అది 70 రూపాయలు కేజీ. ఏ రకంగా సామాన్యుడు బతుకుతాడని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ బాధుడు ఏంటంటారు? మీరు సూపర్ 6 గాలికి వదిలేసి